పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే ఇండస్ట్రీలో సందడే వేరుగా ఉంటుంది. ఇక ఆయన ఫ్యాన్స్ అయితే పూనకాలతో ఊగిపోతుంటారు. హరిహర వీరమల్లు విషయంలోనూ అదే జరిగింది. 5 ఏళ్లుగా ఆపసోపాలు పడుతూ రిలీజ్ అయిన ఈ మూవీకి సంబంధించి ప్రీమియర్ షోలు దుమ్ము రేపేశాయి. ఈ మధ్య కాలంలో ఏ చిత్రానికి రాని విధంగా కేవలం ప్రీమియర్ షోల ద్వారానే సుమారు 12 కోట్లు వచ్చాయి. అన్ని కలుపుకొని ఫస్ట్ డే ఈ చిత్రానికి 70 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ వచ్చాయని సమాచారం. పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే ఇది హైయెస్ట్ ఫిగర్. అయితే సినిమాలో చాలా లోటుపాట్లు ఉండడంతో ఓ వర్గం ప్రేక్షకులు ఈ చిత్రంపై నెగిటివ్ ప్రచారం చేశారు. ఈ ఎఫెక్ట్ ఫస్ట్ డే కనిపించకపోయినా సెకండ్ డే నుంచి స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా విఎఫ్ఎక్స్ విషయంలో చాలా ట్రోల్స్ రావడంతో మేకర్స్ కొన్ని సీన్లు తొలగించారు. అయినప్పటికీ పెద్దగా బజ్ రాకపోవడంతో కలెక్షన్లు రోజు రోజుకి పడిపోతున్నాయి. అయితే విఎఫ్ఎక్స్ విషయంలో విమర్శలు, నెగిటివ్ ట్రోల్స్ పక్కన పెడితే ఓ యానిమేషన్ చిత్రం హరిహర వీరమల్లు చిత్రాన్ని బాగా ఇబ్బంది పెడుతోంది. అదే మహా అవతార్ నరసింహ. కేజీఎఫ్ సిరీస్, సలార్ చిత్రాల్లో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన హ్యుమెలే ఫిలిమ్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. దశావతారాలకు సంబంధించి 10 యానిమేటెడ్ చిత్రాలను తెరకెక్కిస్తామని గతంలోనే ప్రకటించిన ఆ సంస్థ అందులో భాగంగానే మహా అవతార్ నరసింహ చిత్రాన్ని థియేటర్లోకి తీసుకొచ్చింది. టీజర్ ట్రైలర్ తో అందరినీ ఆకర్షించిన ఈ చిత్రం జూలై 25న చాలా తక్కువ థియేటర్లలో రిలీజ్ అయింది. అసలు ఈ సినిమా రిలీజ్ అవుతున్నట్లే చాలా మందికి తెలియదు. తెలిసిన వాళ్ళు సైతం హరిహర వీరమల్లు ప్రభంజనంలో కొట్టుకుపోతుందేమో అని భావించారు. అయితే అందరి ఆలోచనల్ని తలకిందులు చేస్తూ మహా అవతార్ నరసింహ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. ప్రమోషన్లు పెద్దగా నిర్వహించకపోయినా కేవలం మౌత్ టాక్ ద్వారా థియేటర్లలో హౌస్ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. హిరణ్యకశిపుడి దారుణ పాలన, భక్త ప్రహ్లాదుడి భక్తి, చివరిగా నరసింహస్వామి అవతారం, ఇలా మనకు తెలిసిన కథల్నే యానిమేషన్ రూపంలో అద్భుతంగా తెరకెక్కించి మెప్పించారు మేకర్స్. ముఖ్యంగా చివరి 20 నిమిషాల్లో నరసింహస్వామి వచ్చే సీన్లు అయితే గూస్ బంప్స్ వస్తున్నాయని ప్రేక్షకులు చెప్తున్నారు. చిన్నపిల్లలకే కాదు, పెద్దలు సైతం ఈ సినిమా చూసి మెచ్చుకుంటున్నారు. మౌత్ టాక్ బాగుండడంతో తెలుగు రాష్ట్రాల్లో మహా అవతార్ నరసింహ చిత్రానికి థియేటర్లకు క్రమంగా పెరుగుతున్నాయి. హరిహర వీరమల్లు థియేటర్లు చాలా ఖాళీగా కనిపిస్తుండడంతో దాన్ని తీసివేసి ఈ చిత్రాన్ని వేసేందుకు థియేటర్ల యాజమాన్య ఉత్సాహం చూపిస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం 5 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ చిత్రం 2 రోజుల్లోనే 12 కోట్లు వసూలు చేసిందని తెలుస్తోంది. యానిమేషన్ చిత్రం కావడంతో అన్ని ప్రధాన భాషల్లోనే డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. ఈ మధ్య కాలంలో భక్తి రస చిత్రాలకు ప్రాధాన్యత పెరుగుతుండడంతో అన్ని భాషల ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. కథాకథనం బాగుండి ప్రేక్షకులకు నచ్చేలా తీస్తే చిన్న సినిమా అయినా యానిమేషన్ చిత్రమైనా హిట్ కొట్టడం ఖాయమని ఈ చిత్రం మరోసారి నిరూపించిందని సినీ విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి చడీ చప్పుడు లేకుండా వచ్చిన ఈ యానిమేషన్ మూవీ హరిహర వీరమల్లుకు బాగానే ఇబ్బంది పెడుతున్నట్లు కనిపిస్తోంది.